Hello everyone, welcome back to our channel. Now we are going to discuss about another important concept which is from the mensuration topic, that is of triangles. Okay, especially for TET and DSC, definitely there will be a chance to ask one question or two questions from this topic. త్రిభుజం అంటే ఏంటి? మూడు రేఖాఖండాలచే ఏర్పడే సరళ సమృద్ధ పటాన్ని ఏమంటామంటే త్రిభుజము అని అంటాము. ఓకే, సో ఏ సింపుల్ క్లోజర్ ఫిగర్ విచ్ ఇస్ ఫార్మ్డ్ బై ద 3 లైన్ సెగ్మెంట్స్ ఈస్ నోన్ యాస్ ద ట్రయాంగిల్. దీని యొక్క ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు వాట్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ అంటే ఏంటి? ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు మనము. ఓకేనా? సో అందుకనే మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ కరస్పాండింగ్ హైట్. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి కనుక్కుందాం అనుకున్నాం. అప్పుడు హాఫ్ ఇంటూ నేను బేస్ బీసీ తీసుకున్నట్లయితే బీసీకి అపోజిట్ వర్టెక్స్ ఏ నుంచి డ్రాప్ చేసిన పర్పెండిక్యులర్ లైన్ దట్ ఈస్ ఏడి, దట్ బికమ్స్ అ హైట్. ఓకే సార్, నేను ప్రతిసారి బీసీ ఎందుకు తీసుకోవాలి బేస్? నేను ఏబి తీసుకోరాదా అంటే నువ్వు ఏబి అనే సైడ్ ని కూడా బేస్ గా తీసుకోవచ్చు. ఒకవేళ ఏబి అనే సైడ్ ని బేస్ గా తీసుకున్నట్లయితే ఏబి సైడ్ కి అపోజిట్ వర్టెక్స్ సి నుంచి మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాల్సి వస్తుంది. అప్పుడు సిఈ అనే ఒక పర్పెండిక్యులర్ లైన్ ఏర్పడుతుంది. ఈ సిఈ అనేది మనకు హైట్ అవుతుంది, ఏబికి ఒక హైట్ అవుతుంది. ఈ బేస్కి దీని కరస్పాండింగ్ హైట్ ఏమవుతుంది? సిఈ. సో అలాగే నేను ఏబి తీసుకున్నాను, బీసీ తీసుకున్నాను. సార్ ఏసీ ఏం పాపం చేసింది, ఏసీ తీసుకురాదా అంటే ఏసీ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఏసీ అనే సైడ్ ని బేస్ గా తీసుకున్నట్లయితే మనము బి నుంచి దీని ఏసీ సైడ్ యొక్క అపోజిట్ వర్టెక్స్ ఏంటి? బి. సో ఈ బి నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాల్సి వస్తుంది. ఆ పర్పెండిక్యులర్ లైన్ మనము బీపీ తీసుకున్నట్లయితే ఈ బీపీ అనేది హైట్ అవుతుంది. సో అంటే మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ కరస్పాండింగ్ హైట్. ఎందుకని అంటే మనము ఈ బేస్ అనేది ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు. ఎనీ సైడ్ ఆఫ్ అ ట్రయాంగిల్ కెన్ బి టేకెన్ అస్ అన్ బేస్, బట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ బేస్ వీ నీడ్ టు చేంజ్ ద ఇట్స్ కరస్పాండింగ్ హైట్ అస్ అ ఫర్ దట్ ట్రయాంగిల్. సార్ నాకు ఇట్లా 3 బేసెస్ తీసుకున్నట్లయితే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బేస్ తీసుకున్నట్లయితే ప్రతిసారి మనకి సేమ్ ఆన్సర్ వస్తుందా, డిఫరెంట్ ఆన్సర్ వస్తుందా అంటే ప్రతిసారి మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇవన్నీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిని రిప్రజెంట్ చేస్తున్నాయి, అన్ని ఒకే ఒక వాల్యూని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాను మనం ఇప్పటివరకు అలవాటు ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని గుర్తుపెట్టుకున్నాము. అలా కాదు, మనం ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ కరస్పాండింగ్ హైట్. అంటే మనము ట్రయాంగిల్ లోని ఏ సైడ్ అయినా మనం బేస్ గా తీసుకోవచ్చు. ఆ సైడ్ కి దగ్గర అపోజిట్ వర్టెక్స్ నుంచి డ్రాప్ చేసిన పర్పెండిక్యులర్ లైన్ అది దాని కరస్పాండింగ్ హైట్ ఉంటుంది, అది మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? సో ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ సంబంధించింది. సో దీని నుంచి మనం ఇంకొక కాన్సెప్ట్ ఏముందంటే అంటే ఒక్కోసారి మనకి ఏరియా ఇస్తున్నాడు, నెక్స్ట్ బేస్ కూడా ఇస్తున్నాడు, హైట్ కనుక్కోవాలి. హైట్ కనుక్కోవాలన్నట్లయితే దానికి ఫార్ములా ఏంటి? 2 టైమ్స్ ఆఫ్ ఏరియా బై బేస్. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏరియా బై బేస్. మనకి ఇదే రివర్స్ అవుతుంది. ఏరియా ఇస్తాడు మనకు, నెక్స్ట్ హైట్ కూడా ఇస్తుంటున్నాడు, కానీ మనకి అనుకోవాల్సింది బేస్ కనుక్కుంటున్నాడు. అప్పుడు బేస్ యొక్క ఫార్ములా ఏమవుతుందంటే 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బై హైట్ తీసుకోవాలి. ఈ రెండు మనము గుర్తుపెట్టుకోవాలి. యాక్సిలరీ ఫార్ములాస్ ఉంటారు. దీని నుంచి ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ నుంచి మనం ఈ రెండు ఫార్ములాస్ ని మనం జనరేట్ చేసినాం కాబట్టి యాక్సిలరీ ఫార్ములాస్ అని అంటారు. ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు క్వశ్చన్ బట్టి మనకు సూటబుల్ ఫార్ములాను మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో లెట్ us get into the question. ఫస్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజం యొక్క వైశాల్యము 220 సెంటీమీటర్ స్క్వేర్, దాని యొక్క ఎత్తు 11 సెంటీమీటర్స్ అయినా దాని భూమి ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? మనకి ఏమి ఇచ్చినాడు? ఏరియా ఇచ్చినాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చినాడు? 220 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకేనా? సో దిస్ ఇస్ ఈక్వల్ టు 220. కానీ దీంట్లో హైట్ హెచ్ వాల్యూ 11 ఇచ్చినాడు కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ మనకు బి ఇంటూ 11 ఈజ్ ఈక్వల్స్ టు 220. దీని నుంచి మనకు బేస్ కనుక్కోవాలంటే మనం ఈ 1/2 అండ్ 11 ని ట్రాన్స్పోజ్ చేయాల్సి వస్తుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు 200 ఇంటూ అండ్ ట్రాన్స్పోజింగ్ దిస్ 1/2 to other hand, it becomes 2/1, and transposing this multiply to other hand, it becomes a divisor. So that we get 11 1s are 11 2s are 22, 0 as it is, and base is equals to
20 into 2, that is equals to 40 centimeters వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. కానీ ఇలా కాకుండా మనం ఇంకా ఈజీగా కనుక్కోవాలంటే మనకు బేస్ బి కనుక్కోవాలి. కాబట్టి బేస్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏరియా బై హైట్. ఈ ఫార్ములా మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 2 into 220 బై హైట్ 11 ఇచ్చినాడు. 11 1 11 2 22 అండ్ 0 యాక్సెస్ మనకు 40 వస్తుంది. అంటే మనకు కొంచెం స్టెప్స్ తగ్గించవచ్చు, మనం ఈజీగా చేసుకోగలుగుతాం. అంటే మ్యాటర్ ఏంటంటే మనకు ఎగ్జామ్లో కరెక్ట్ టైం యూటిలైజ్ చేసుకోవడానికి, మ్యాక్సిమం తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి మనం ఇలాంటి యాక్సిలరీ ఫార్ములాస్ మనం కూడా పెట్టుకోవాల్సిన చాలా అవసరం. ఓకేనా? సో మనకి ఇప్పుడు బేస్ ఎంత వచ్చింది? మనకి 40 సెంటీమీటర్స్. సో దట్ ఈస్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్ us see the next question. ఇక్కడ త్రిభుజ వైశాల్యం ఇచ్చినాడు 108 చదరపు సెంటీమీటర్లు, చదరపు మీటర్లు, అండ్ భూమి మరియు ఎత్తుల నిష్పత్తి. ఓకేనా? బేస్ ఇంటూ హైట్, బేస్ ఇస్ టు హైట్ గివెన్ అస్ 3:2. దాని హైట్ కనుక్కోవాలి. సో దీని నుంచి మనం బేస్ ఏమనుకోవచ్చు? బేస్ మల్టిపుల్ ఆఫ్ 3, దట్ ఇస్ 3x, అండ్ హైట్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ 2x. మనకేం తెలుసు? ఏరియా తెలుసు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చినాడు? 108 సెంటీమీటర్స్ స్క్వేర్ అని ఇచ్చినాడు. ఓకేనా? సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 3x ఇంటూ height 2x, that is equals to 108. Denominator 2, numerator 2 will be get cancelled. We'll left with 3 1 3 and x into x square. So 3x square is equals to 108, and transposing this multiplied 3 to other hand becomes x square is equals to 108 by 3. 3 1s are 3 3 is 9, 1 left, 3 6. So x square is equals to 36. From this x is equals to square root of 36, which is of ప్లస్ ఆర్ మైనస్ 6. కానీ మనం ప్లస్ వాల్యూ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. సో ఎక్స్ వాల్యూ 6 కాబట్టి మనకి కనుక్కోవాల్సింది ఏంటి? హైట్ కనుక్కోవాలి. హైట్ అంటే మనం ఏమనుకున్నాం? 2x. హైట్ ఇస్ ఈక్వల్స్ టు 2x అంటే 2 టైమ్స్ ఆఫ్ 6, దట్ ఈస్ ఆఫ్ 12 మీటర్స్ వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమిలో 8/9 వంతు ఉన్నది. త్రిభుజ వైశాల్యం 576 చదరపు మీటర్లు అయినా దాని ఎత్తు ఎంత అంటున్నాం. ఓకేనా? సో మనకి ఏమి ఇచ్చినాడు? త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమిలో 8/9 వంతు ఉంది. సో నేను బేస్ అనేది x అనుకున్నట్లయితే హైట్ ఏమవుతుంది? 8/9 టైమ్స్ ఆఫ్ x అంటే 8x/9 అవుతుంది. మనకు ఇచ్చింది ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చినాడు 576 మీటర్స్ స్క్వేర్ ఇచ్చినాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ వీ హ్యావ్ సపోజ్ అది x ఇంటూ హైట్ ఎంత వచ్చింది? 8/9 టైమ్స్ ఆఫ్ x, దట్ ఈస్ ఈక్వల్స్ టు 576. సో 2 1s are 2 4s. ఓకే, సో x ఇంటూ x స్క్వేర్, అండ్ ఈ 4/9 అటు ఫార్వర్డ్ చేస్తున్నాను, అటు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటుంటే మనకి ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. 9/4 వస్తుంది. సో 4 1s are 4 1s are 4. From 5 4 subtracted means 1 left. 4 4s are 16, 1 left, 4 4. So x square is equal to 144 into 9. From this x is equal to square root of 144 into 9. Square root of 144 is 12 and square root of 9 is 3. So 12 3 is 36. మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 36 వచ్చిందండి. సో దీని నుంచి మనకి కనుక్కోవాల్సింది ఏంటి? హైట్ కనుక్కోవాలి. హైట్ అంటే మనం ఏమనుకున్నాము? 8/9 టైమ్స్ ఆఫ్ x. సో 8/9 ఇంటూ x వాల్యూ 36. సో ఇప్పుడు 9 1s are 9, 9 4s are, సో 8 4 32 వస్తుంది. సో హైట్ ఎంత వచ్చింది మనకి? 32 మీటర్స్ వచ్చిందండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్ us see the next question. ఒక త్రిభుజాకారం యొక్క పొలం యొక్క భూమి దాని ఎత్తుకు 3 టైమ్స్ అయినట్లయితే ఆ పొలం యొక్క వ్యవసాయం చేయడానికి 1 హెక్టార్కు 400 రూపీస్ వంతున 2400 రూపాయలు ఖర్చు అయిన దాని యొక్క భూమి ఎంత అంటున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ ఏమి ఇచ్చినాడు? మనకి భూమి అనేది దాని ఎత్తుకు 3 టైమ్స్ ఉంటుంది. ఓకేనా? బేస్ ఈజ్ 3 టైమ్స్ ఆఫ్ దట్ హైట్. నేను ఒకవేళ హైట్ అనేది x అనుకున్నట్లయితే బేస్ ఏమవుతుంది? 3x అవుతుంది. సో ఇక్కడ పొలాన్ని వ్యవసాయం చేయడానికి 1 హెక్టార్కి ఎంత ఖర్చు అవుతుంది? 4000. కానీ మొత్తం పొలాన్ని చేయడానికి ఎంత ఖర్చు అయింది మనకు? 2400. అంటే మనకు ఏరియా కనుక్కోవాలి. ఫస్ట్ ఏరియా ఆఫ్ ఫీల్డ్, ఈ ఏరియా ఎలా వస్తుందంటే మొత్తం ఖర్చు ఎంత అయింది? 2400 బై 1 హెక్టార్ ఎంత ఖర్చు అవుతుంది? అది 400. సో ఇప్పుడు చేసినట్లయితే మనకు 2 0s 2 0 క్యాన్సిల్ అయిపోయి మనకు 4 1 4 6 అంటే 6 హెక్టార్స్ వస్తుంది. 6 హెక్టార్స్ అంటే
6 ఇంటూ 10,000 అంటే మనకు 60,000 హెక్టార్స్ అనేది వచ్చింది. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకి ఎంత వచ్చింది? 60,000 మీటర్స్ స్క్వేర్ వచ్చిందండి. సో దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ బేస్ కనుక్కోవాలి. కాబట్టి మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 60,000 మీటర్ స్క్వేర్. హాఫ్ ఇంటూ బేస్ ఎంత అనుకున్నాం మనం? 3x, హైట్ x, దట్ ఈస్ ఈక్వల్స్ టు 60,000. సో మనకి 3x స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 60,000. దీని నుంచి మనం ఎక్స్ స్క్వేర్ కనుక్కోవడానికి ఈ 3/2 అటు ఫార్వర్డ్ చేస్తున్నాను, అటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. అది రెసిప్రోకల్ అవుతుంది. 2/3, 3 1s 3 2s 6 అండ్ 4 0s 6. ఓకేనా? సో మనకు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20,000 ఇంటూ 2, దట్ ఈస్ 40,000 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 40,000. ఫ్రమ్ దిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 40,000. స్క్వేర్ రూట్ ఆఫ్ 40,000 అంటే మనకు ఎంత వస్తుంది? 200 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 200 వస్తుంది. దీని నుంచి మనం కనుక్కోవాల్సింది ఏంటి? బేస్ కనుక్కోవాలి. బేస్ ఎంత వచ్చింది మనకి? 3x, కాబట్టి 3 టైమ్స్ ఆఫ్ 200, దట్ ఈస్ 600 meters వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్ us see the next question. ఒక త్రిభుజం యొక్క వైశాల్యము 42 సెంటీమీటర్ స్క్వేర్. ఆ త్రిభుజం యొక్క భూమి దాని ఎత్తు కంటే 5 సెంటీమీటర్లు తక్కువ అయినా దాని ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చినాడు 42 సెంటీమీటర్ స్క్వేర్ అని. దాని యొక్క భూమి దాని హైట్ కన్నా 5 సెంటీమీటర్స్ తక్కువ, అంటే బేస్ ఈస్ 5 meters ఆర్ 5 సెంటీమీటర్స్ లెస్ దెన్ ది హైట్. కాబట్టి నేను హైట్ని నేను ఎక్స్ అనుకున్నట్లయితే బేస్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 5 అవుతుంది. మనకి ఏమి ఇచ్చినాడు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 42 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చినాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ base into height, that is equals to 42 centimeters. So square. So if I transpose this 1/2 to other hand, it becomes a multiplier. And in the place of b, in the place of base, మనం ఏం అనుకున్నాం? బేస్ అంటే x minus 5 కాబట్టి x minus 5 into height అంటే h, that is x, is equals to 42 into 2/1, దట్ ఈస్ 84. ఇప్పుడు మనం 84ని రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాసినట్లయితే x minus 5 into x is equals to 84 వచ్చింది. ఈ 84ని మనం రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాయగలగాలి. మళ్ళీ వాటి మధ్య డిఫరెన్స్ 5 ఉండాలి. ఎలా రాయొచ్చు 84ని మనము 7/12 గా రాయొచ్చు. 7/12 గా రాయొచ్చు. సో అలా రాసినట్లయితే మనకు 12 7 84, వీటి మధ్య డిఫరెన్స్ కూడా 5 వచ్చింది. సో దీని నుంచి అండ్ కంపేరింగ్ దిస్ వాట్ వి గెట్ ఎక్స్ వాల్యూ యాజ్ 12. అంటే మనము హెక్స్ అనేది ఏమనుకున్నాము? హెచ్ అనుకున్నాం. కాబట్టి హైట్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈస్ 12 అండి. సో దట్ ఇస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్. సార్ ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చు అంటే, దీన్ని ఇంకా చేయాలంటే లెంత్ వేలో ఎలా చేస్తామంటే దీన్ని మల్టిప్లై చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ minus 5x minus 84 is equal to 0. మళ్ళీ స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్ మెథడ్, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్ మెథడ్ లో స్ప్లిట్ చేసి దాన్ని ఫ్యాక్టరైజ్ చేసి అప్పుడు కనుక్కోవడం జరుగుతుంది. సో దానికన్నా ఈ మెథడ్ బెటర్. ఓకేనా? సో దట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒక త్రిభుజం యొక్క భూమి 13 సెంటీమీటర్స్, దాని ఎత్తు భూమికి రెట్టింపు అయిన త్రిభుజ వైశాల్యం. ఓకేనా? మనకి ఏమి ఇచ్చినాడు? బేస్ 13 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. హైట్ అనేది దాని బేస్ కన్నా 2 times. ఓకేనా? బేస్ కన్నా 2 times అంటే 2 times ఆఫ్ 13, దట్ ఈస్ 26 సెంటీమీటర్స్. మనకి అనుకోవాల్సింది ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత? మనకు 13, హైట్ ఎంత? 26. సో 2 1s 2 13s, మళ్ళీ 13 169 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నౌ లెట్ us see the next question. రెండు త్రిభుజాల భుజాల యొక్క నిష్పత్తి x:y అండ్ మరియు దాని వైశాల్యాల నిష్పత్తి a:b అయినా దాని ఎత్తుల నిష్పత్తి అంటున్నాడు. ఓకేనా? రెండు ట్రయాంగిల్స్ యొక్క భుజాల నిష్పత్తి ఇచ్చినాడు, ఏరియాల నిష్పత్తి ఇచ్చినాడు, వైశాల్యాల నిష్పత్తి ఇచ్చినాడు, వాటి ఎత్తుల నిష్పత్తి కనుక్కోవాల్సి వస్తుంది. సో మనకు భుజాల నిష్పత్తి ఇచ్చినాడంటే బేస్ 1 టు బేస్ 2 is equals to x:y. మళ్ళీ ఏమి ఇచ్చినాడు మనకి? ఏరియా 1 టు ఏరియా 2 is equals to a:b. ఏరియా అంటే ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఫస్ట్ ట్రయాంగిల్ కాబట్టి బేస్ 1 హైట్ 1 తీసుకుంటున్నాను.
సో సెకండ్ ట్రయాంగిల్ కాబట్టి బేస్ 2 హైట్ 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ బై బి. సో హాఫ్ ఆఫ్ గిట్ క్యాన్సిల్ అయిపోయింది. మనకి b1/b2 వాల్యూ ఆల్రెడీ ఇచ్చినాడు x/y. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x/y ఇంటూ h1/h2 ఇస్ ఈక్వల్స్ టు a బై బి. నాకు h1/h2 కావాలంటే ఈ x/yని అటు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో h1/h2 ఇస్ ఈక్వల్స్ టు a బై బి. and transposing this x multiply to other hand, it becomes reciprocal. So y by x వస్తుంది. దీని నుంచి ay by bx వస్తుంది. సో మనకు హెచ్లో నిష్పత్తి ఏమొస్తుంది, h1:h2 is equals to ay:bx వస్తుందండి. ఓకేనా. సో దట్ ఈస్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్ us see the next question. ఓకే, సో ట్రయాంగిల్ PQR లో PQ మెజర్మెంట్ 6 సెంటీమీటర్స్, QR ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. అండ్ RT 6 సెంటీమీటర్స్ అయినా QS అడుగుతుంది. దీనికి సూటబుల్ డయాగ్రామ్ ఇవ్వలేదు. డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం చూడండి. ట్రయాంగిల్ PQR లో మనకు PQ మెజర్మెంట్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు, 4 సెంటీమీటర్స్. అండ్ PR మెజర్మెంట్ 8 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. PR 8 సెంటీమీటర్స్ ఇస్తున్నాడు. RT అంటే PQకి అపోజిట్ వర్టెక్స్ R నుంచి డ్రాప్ చేసిన పర్పెండిక్యులర్ లైన్. దీన్ని RT మెజర్మెంట్ ఎంత ఇచ్చినాడు, మనకి 6 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. మనకి Q నుంచి వెళ్ళి PRకి డ్రాప్ చేసిన పర్పెండిక్యులర్ లైన్ QS అడుగుతున్నాడు. సో ఇది ఎలా కనుక్కుంటామంటే మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ కరెస్పాండింగ్ హైట్. అంటే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఇస్ ఈక్వల్స్ హాఫ్ ఇంటూ, ఒకసారి బేస్ నేను PQ తీసుకున్నట్లయితే దీని కరెస్పాండింగ్ హైట్ RT అవుతుంది. ఇలాగే ఇదే ఏరియా దేనికి ఈక్వల్ అవుతుంది, బేస్ PR తీసుకుని దీని కరెస్పాండింగ్ హైట్ QS తీసుకున్న రెండు ఈక్వల్ అవుతుంది. సో దీని నుంచి ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఈ ఈక్వేషన్ లో 1/2 ఈక్వల్ క్యాన్సిల్ చేస్తున్నాను. PQ వాల్యూ 4 అండ్ RT వాల్యూ మనకి ఎంత ఇచ్చినాడు, మనకి RT వాల్యూ 6 ఇచ్చినాడు. 4 into 6 is equal to PR వాల్యూ మనకు తెలుసు 8 into QS. సో దీంట్లో QS కనుక్కోవాలంటే ఈ 8ని ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది. 8ని ట్రాన్స్పోర్ట్ చేసినట్లయితే ఇది మల్టిప్లైర్ కాబట్టి డినామినేటర్ అవుతుంది. సో 4 1s 4 2, 4 1s 2 3. సో ఫ్రమ్ దిస్ QS is equal to 3 సెంటీమీటర్స్ వస్తుంది. సో దట్ ఈస్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నౌ లెట్ us see the next question. త్రిభుజ భుజాలను రెట్టింపు చేసిన దాని వైశాల్యంలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి. ఓకేనా. నేను త్రిభుజ భుజాలను యాజ్ గా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఫస్ట్ కేసులో బేస్ నేను సేమ్ x అనుకున్నాను, హైట్ y అనుకున్నట్లయితే దీని ఏరియా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ x ఇంటూ y అవుతుంది. అలాగే సెకండ్ కేసులో దీని బేస్ ని నేను 2 times గా చేస్తున్నాను, హైట్ కూడా 2 times ఆఫ్ y అవుతుంది. అప్పుడు ఏరియా 2 ఏమవుతుంది, ఏరియా ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్ ఆఫ్టర్ ఇంక్రీజింగ్ ఇట్, ఆఫ్టర్ డబ్లింగ్ ది ఈచ్ సైడ్ ఏరియా ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ బేస్ 2x ఇంటూ కరెస్పాండింగ్ హైట్ 2y. సో 2 గెట్ క్యాన్సిల్ అయిపోయి మనకు 2 times ఆఫ్ xy వస్తుంది, 2 times ఆఫ్ xy వస్తుంది. కానీ ఇక్కడ 2 times ఆఫ్ xyని మనం ఎలా రాయొచ్చు, 2 times ఆఫ్ ఏరియా 1 గా రాయొచ్చు, 2 times ఆఫ్ ఏరియా 1 గా రాయొచ్చు. xy is equals to 2 times ఆఫ్ ఏరియా 1 ఫస్ట్ కేసు కాబట్టి. సో అంటే మనకి 4 times ఆఫ్ ఏరియా 1 వస్తుంది. అంటే ఏరియా 2 అనేది ఎంత వస్తుంది, 4 times ఆఫ్ ఏరియా 1. అంటే మనము ట్రయాంగిల్ని ప్రతిభుజాన్ని డబుల్ చేసినట్లయితే, రెట్టింపు చేసినట్లయితే అప్పుడు ఏర్పడే నూతన ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది మొదటి ట్రయాంగిల్ యొక్క ఏరియా కన్నా 4 times పెరుగుతుంది, అంటే 4 రెట్లు అవుతుంది. సో దట్ ఈస్ ఆ ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నౌ లెట్ us see the next question. ఒక త్రిభుజ భూమిని 20% తగ్గించినప్పటికీ దాని వైశాల్యం మారకుండా ఉండాలంటే ఎత్తును ఎంత పెంచాలి. ఓకేనా. సో భూమి వాల్యూ తగ్గించినట్లయితే ఏరియా కూడా తగ్గుతుంది. కానీ ఏరియా తగ్గకుండా ఉండాలంటే హైట్ లో పెంచాలి. హైట్ ని ఎంత పెంచాలి అంటే ఇక్కడ మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏరియా అనేది కాన్స్టాంట్ గా ఉంచాలి.
అంటే మనకు బేస్ అండ్ హైట్ అనేది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి. బేస్ తగ్గించినట్లయితే ఏరియా కాన్స్టాంట్గా ఉంచడానికి మనం హైట్ని కంపల్సరిగా పెంచాల్సి వస్తుంది. సో ఇది ఇన్వర్స్ రేషియోలో ఉన్నాయి కాబట్టి మనకి ఇన్వర్స్ రేషియో యొక్క ఫార్ములా ఏంటి x1 into y1 is equals to x2 into y2. సో ఫస్ట్ కేసులో నేను బేస్ b1 అండ్ హైట్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు బేస్ 2 ఇంటూ హైట్ 2గా రాస్తున్నాను. ఫస్ట్ కేసులో బేస్ 100 ఉంది, హైట్ కూడా 100 ఉందనుకున్నట్లయితే, కానీ సెకండ్ కేసులో బేస్ 20% తగ్గించినాము. ఎంత తగ్గించినాము? 20%. అంటే ఫస్ట్ 100 ఉంది కాబట్టి దీంట్లోంచి 20 తగ్గించినట్లయితే 80 అవుతుంది. దీంట్లోంచి హెచ్ కనుక్కోవాలి, h2 కనుక్కోవాలి. కాబట్టి ఈ 80ని ఇటు ఫార్వర్డ్ చేస్తే మల్టిప్లయర్ అవుతుంది, కాస్త డినామినేటర్ అవుతుంది. సో హైట్ వస్తుంది. సో 0 ఇట్ క్యాన్సల్. 4 5s 2 5s 2 4s 4 1s 4 25s 25 into 5 that is 125. సో 125% అంటే హైట్ 2 ఎంత ఉంది? 125%. అంటే 100 కాస్త 125 ఏంటంటే ఎంత పెంచాల్సి వచ్చింది? మనము 25% పెంచాల్సి వచ్చింది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో లెట్ us see the next question. ఒక త్రిభుజం యొక్క భూమి మరియు ఎత్తులు వరుసగా 15 సెంటీమీటర్స్ మరియు 12 సెంటీమీటర్స్. ఆ త్రిభుజ వైశాల్యానికి రెట్టింపు వైశాల్యం యొక్క భూమి 20 సెంటీమీటర్స్ అయినా దాని ఎత్తు ఎంత అంటున్నాడు. ఓకేనా? మనకు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్. ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ట్వైస్ గా సెకండ్ ట్రయాంగిల్ ఏరియా ఉంటుంది. అంటే ఏరియా ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్ దట్ ఈస్ ఏరియా ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఫస్ట్ ట్రయాంగిల్ దట్ ఈస్ ఏరియా 1. ఓకేనా? సో ఏరియా ఆఫ్ 2లో ఫస్ట్ ట్రయాంగిల్లో మనకి బేస్ ఎంత ఇచ్చినాడు? 15 సెంటీమీటర్స్. దీని హైట్ 12 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. సెకండ్ ట్రయాంగిల్ యొక్క బేస్ మనకు 20 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. దీని హైట్ కనుక్కోవాలి. సో హాఫ్ ఇంటూ బేస్ 2 ఇంటూ హైట్ 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ హాఫ్ ఇంటూ బేస్ 1 ఇంటూ హైట్ 1. ఓకేనా? సో దీంట్లో 2 టైమ్స్ హాఫ్ ఉంది, దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. బేస్ 2 మనకి సెకండ్ ట్రయాంగిల్ యొక్క బేస్ ఎంత ఇచ్చినాడు? మనకి 20 ఇచ్చినాడు. హైట్ 2 తెలియదు. 2 టైమ్స్ ఆఫ్ బేస్ 1 ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క బేస్ ఎంత ఇచ్చినాడు? 15 ఇంటూ ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క హైట్ 12. సో దీంట్లోంచి హైట్ 2 కనుక్కోవాలంటే ఈ మల్టిప్లయర్ 20ని అటు ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది, అటు ట్రాన్స్పోజ్ చేయాల్సి వస్తుంది. సో హైట్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 15 ఇంటూ 20 బై 15 ఇంటూ 12 బై 20. 2 1s 2 10s. Okay, 5 2s 10, 5 3s. నెక్స్ట్ 2 1s 2 6. ఎంత వస్తుంది మనకి? 6 3s 18 అవుతుంది. సో దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నౌ లెట్ us see the next question. ఒక త్రిభుజం యొక్క భూమిని 16 హోల్ 2/3% పెంచినప్పటికీ వైశాల్యంలో మార్పు రాకుండా ఉండడానికి దాని ఎత్తు ఎంత పెంచాలి అని అంటున్నాడు. ఇక్కడ భూమిని ఇందాకటి క్వశ్చన్లో మనకు 10th క్వశ్చన్లో భూమిని తగ్గించినాము, అప్పుడు హైట్ పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు భూమిని పెంచుతున్నాము, హైట్ ని తగ్గించాల్సి వస్తుంది. ఎంత తగ్గించాల్సి వస్తుంది అనేది అడుగుతున్నాడు. ఫస్ట్ ఎంత పెంచాము అనేది గుర్తుపెట్టుకోవాలి. 16 హోల్ 2/3%. అంటే దీన్ని నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తే 16 3 48, 48 ప్లస్ 2 దట్ ఈస్ 50/3. 50/3% పెంచినాము. అంటే 100కి ఫస్ట్ ఇనిషియల్ కేసులో బేస్ 1 హైట్ 1 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఫస్ట్ కేసులో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, సెకండ్ కేసులో కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. రెండు కేసులో సేమ్ ఉండాలి అంటున్నాడు కాబట్టి మనం ఇలా తీసుకుంటున్నాను. 2 టైమ్స్ 2 సైడ్స్ హాఫ్ క్యాన్సిల్ అయిపోయింది. ఫస్ట్ కేసులో బేస్ 100 అలాగే హైట్ కూడా 100 తీసుకున్నట్లయితే మనకి ఆన్సర్ ఈజీ అవుతుంది. సెకండ్ కేసులో బేస్ ఎంత పెంచినాడు? 100కి 50/3. ప్రతి 100కి 50/3 యాడ్ చేసినాడు. 100 ప్లస్ 50/3 అంటే ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 350/3 అవుతుంది. 350/3 ఇంటూ హైట్ కనుక్కోవాలి. సో హైట్ 2 కనుక్కోవాలంటే 350/3ని అటు ట్రాన్స్పోజ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. సో హైట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 100 ఇంటూ 3/350 వస్తుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ అవుతుంది. సో మనకి 5 2s 5 7s
మనకి ఎంత వస్తుంది 600/7% అంటే హైట్ దీన్ని మనము ఇంప్రాపర్ నుంచి మిక్స్లో కన్వర్ట్ చేస్తే హైట్ ఎంత వస్తుంది మనకు 85/5/7 వస్తుంది. అంటే మనం ఎంత తగ్గించినాము 100లోంచి ఈ 85/5/7 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత తగ్గించినాము అన్నది వస్తుంది. 100లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 14/2/7 అనేది వస్తుంది. అంటే ఎంత తగ్గించిన మనము హైట్ని మనకు 14/2/7% తగ్గించినాము. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. ఆయన ఆ త్రిభుజ వైశాల్యము 400 సెంటీమీటర్స్ అయిన త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అంటున్నారు. ఓకేనా. హైట్ అనేది భూమికి రెట్టింపు 2 రెట్లు ఉందంటే 2 టైమ్స్ ఆఫ్ బేస్. సో నేను బేస్ని ఎక్స్ అనుకున్నట్లయితే హైట్ ఏమవుతుంది 2x అవుతుంది. మనకి ఏరియా ఇచ్చినాడు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 400 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ దట్ ఈస్ ఎక్స్ అండ్ height 2x that is equals to 400. From this denominator to numerator 2 will we get cancel. So x square is equals to 400 వస్తుంది. దీనికి x is equals to square root of 400. Square root of 400 అంటే 20 వస్తుంది. x ఎంత వచ్చింది మనకి 20 సెంటీమీటర్స్ వస్తుంది. x 20 అంటే మనకి హైట్ కనుక్కోవాలి. బేస్ 20 వచ్చింది, హైట్ కనుక్కోవాలి. కాబట్టి హైట్ అనేది 2 టైమ్స్ ఆఫ్ బేస్ దట్ ఈస్ 2 టైమ్స్ ఆఫ్ 20 అంటే మనకి 40 వస్తుంది. 40 సెంటీమీటర్స్. దట్ ఇస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే. నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజం యొక్క వైశాల్యము 30 చదరపు సెంటీమీటర్లు, అయిన త్రిభుజం యొక్క ఉన్నతి దాని భూమి కంటే 7 సెంటీమీటర్స్ ఎక్కువ అయినా ఆ త్రిభుజం యొక్క భుజం వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ చూడండి, దానికి ఏరియా ఇచ్చినాడు. ఓకే. ఏరియా ఎంత ఇచ్చినాడు 30 చదరపు సెంటీమీటర్లు ఇచ్చినాడు. అండ్ మరియు దాని హైట్ అనేది భూమి కంటే 7 సెంటీమీటర్స్ ఎక్కువ అంటున్నాడు. ఓకేనా. సో హైట్ ఈస్ 7 సెంటీమీటర్స్ మోర్ దెన్ ది బేస్. సో బేస్ అనేది ఎక్స్ అనుకున్నట్లయితే హైట్ ఏమవుతుంది x+7 అవుతుంది. సో మనకి ఏమి ఇచ్చినాడు, ఏరియా ఇచ్చినాడు. ఏరియా ఇస్ ఈక్వల్స్ టు 30 సెంటీమీటర్ స్క్వేర్. సో హాఫ్ ఇంటూ బేస్ ఎక్స్ into height x+7 that is equals to 30. So x of x+7 is equals to ఈ మల్టిప్లయర్ 1/2 ని అదే పంపిస్తే రెసిప్రోకల్ అవుతుంది. 30 into 2/1 అంటే x of x+7 is equals to 60 వస్తుంది. ఇప్పుడు మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మనం మల్టిప్లై చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో కన్వర్ట్ చేసుకోవడము, లేదు అంటే 60ని 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాసి ఆ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 7 వచ్చేటట్టుగా చెక్ చేసుకోవడము. సో 60ని ఎలా రాయొచ్చు, 60ని మనము 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాయాలి, వాటి యొక్క డిఫరెన్స్ 7 ఉండాలి. ఎలా రాయొచ్చు దాన్ని మనము 60ని అంటే 5 12 60 అండ్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 7. సో ఎక్స్ ఆఫ్ x+7 is equal to 5/7 అంటే దీనిలోంచి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఎక్స్ వాల్యూ 5 వచ్చింది. సో మనకి ఎక్స్ అంటే బేస్ 5 సెంటీమీటర్స్ కాబట్టి మనకు థర్డ్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో లెట్ us see the లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వీడియో. రెండు త్రిభుజ భుజాల యొక్క నిష్పత్తి 3:5, ఎత్తుల నిష్పత్తి 10:7 అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి అడుగుతున్నాడు. ఓకేనా. మనకు భుజాల నిష్పత్తి b1/b2 ఇచ్చినాడు 3:5 అని, height 1/height 2 కూడా ఇచ్చినాడు 10:7 అని, మనకు ఏరియా 1/area 2 అడుగుతున్నాడు. సో మనకు ఏరియా కావాలి కాబట్టి ఏరియా 1/area 2 రావాలంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ height 1/half ఇంటూ బేస్ 2 ఇంటూ height 2. సో హాఫ్ ఆఫ్ ఇట్ క్యాన్సల్. ఇది b1/b2 అది ఎంత వస్తుంది 3/5 ఇంటూ height 1/height 2 10/7. సో 5 1s 5 2s. సో 3 2s 6 6/7 దట్ ఈస్ 6:7 అనేది ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా.